Welcome back students. Partial fractions IPE very important 4 marks questions లో కొన్ని క్వశ్చన్స్ మనం ఈ క్లాస్లో చూద్దాం. ఓకేనా 3 క్వశ్చన్స్ మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ టు యువర్ IPE ఎగ్జామ్. ఓకే సో 4 మార్క్స్ ఒకటి వస్తుందమ్మా IPE ఎగ్జామ్లో మీకు. AP అండ్ TS IPE ఎగ్జామ్లో 4 మార్క్స్ క్వశ్చన్ పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి ఒకటి వస్తుంది వెయిటేజ్ అనమాట. ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, రిజాల్వ్ 2x square plus 2x plus 1 by x cube plus x square into partial fractions. So second question, resolve x square minus x plus 1 by x plus 1 into x minus 1 whole square into partial fractions. Third question, resolve 3x minus 18 by x cube into x plus 3 into partial fractions. Okay సో ఈ మూడే కూడా ఒక మోడల్ అన్నమాట. ఏ మోడల్ అది, రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. ఇక్కడ చూస్తే మనకి ఆ మోడల్ సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఈ మోడల్లో ఉన్నాయి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, రిపీటెడ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ మైనస్ బి. ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ వరకు ఉంది కాబట్టి ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని ఇక్కడ వరకు రాసాం, ప్లస్ సి బై ఎక్స్ మైనస్ బి అని. ఒకవేళ ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ హోల్ క్యూబ్ ఉందనుకోండి, అప్పుడు ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ మైనస్ ఏ హోల్ క్యూబ్ ప్లస్ డి బై ఎక్స్ మైనస్ బి అని రాస్తాం అనమాట. ఓకేనా సో అలా ఎంత పవర్ ఉంటే దాని వరకు లీనియర్ ఫ్యాక్టర్స్ రిపీటెడ్గా ఉన్నప్పుడు వాటిని అలా రాస్తూ వెళ్తాం. ఓకేనా సో లెట్ us solve the problem. First problem, resolve 2x square plus 2x plus 1 by x cube plus x square into partial fractions. ఓకే సో ఎలా రిజాల్వ్ చేస్తాము, ఇచ్చిన ఈక్వేషన్లో డినామినేటర్ చూస్తాం అనమాట. డినామినేటర్లో మనకు కామన్ తీయచ్చు. ఏమని తీయచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కామన్ తీయచ్చు. తీస్తే ఏమవుతుంది, ఇది ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఓకే సో ఇక్కడ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ మనకు కనిపిస్తున్నాయి కదా, ఎక్స్ స్క్వేర్ అండ్ దిస్ ఇస్ అగైన్ లీనియర్ పాలినామియల్. ఓకే సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ బై ఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 1. ఓకే వెరీ సింపుల్. ఇది ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఏ బై ఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 1 అని రాసుకున్నాం. ఓకే సో ప్రాసెస్ అంతా సిమిలరే, మనకి ఎల్సిఎం తీసుకోవడమే. ఏ ఇంటూ ఎక్స్ ఎల్సిఎం మనకి ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. సో ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే సో ఎక్స్ 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై ఇటువైపు ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో ఇది డినామినేటర్స్ క్యాన్సిల్ అయితే మనకి కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ అలా కంపేర్ చేసుకోవచ్చు మనం. లేదు అంటే అనదర్ మెథడ్ ఏంటి, పుట్ ఎక్స్ ఈక్వల్ టు -1 పెట్టచ్చు లేదా ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టచ్చు. సో రెండు మెథడ్స్ మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్లో చూసాం. సో ఇక్కడ మనం ఇంకొక మెథడ్ని ఫాలో అవుతాం అన్నమాట. సో పుట్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 0 పెడితే మనకి ఏమవుతుంది, 0 ప్లస్ 0 ప్లస్ 1 LHS సైడ్ ఉంటుంది. సో RHS సైడ్ ఏముంటుంది, ఏ ఇంటూ 0 ఇంటూ 0 ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ 0 ప్లస్ 1 ప్లస్ సి ఇంటూ 0. ఓకే సో దట్ ఈస్ నథింగ్ బట్ ఈ పార్ట్ అంతా 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. సో 0 ప్లస్ బి ఇంటూ 1 బి ప్లస్ సి ఇంటూ 0 is 0. దిస్ ఈజ్ 1. దేర్ ఫోర్ దట్ ఇంప్లైస్ బి ఈక్వల్ టు 1. ఓకే బి వాల్యూ మనకి వచ్చేసింది. ఇప్పుడు మనం పుట్ ఎక్స్ ఈక్వల్ టు -1, ఎక్స్ ఈక్వల్ టు -1 పెడితే మనకి ఎలా వస్తుంది, 2 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ -1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ -1 -1 ప్లస్ 1
plus b into minus 1 plus 1 plus c into minus 1 whole square. That is equal to minus 1 plus 1 0 kabatti 0 into anything is 0. This is 0. Plus minus 1 plus 1 0. 0 into b is 0. Plus c into minus 1 whole square ante that is 1 into c. That is c. Okay. So LHS side enti minus 1 whole square is 1. 1 into 2 is 2. 2 minus 2 plus 1. That is nothing but this is 0 plus 1. 1. 1 is equal to c. So manki b equal to 1 ochindi and c is equal to 1 ochindi. Now comparing the quotients of x square on both sides. So comparing coefficients of x square on both sides. So what we get? So LHS side 2 untundi. So RHS side a x into x kabatti x square that is a and plus c into x square is c. We know the value of c. Here c equal to 1. Therefore 2 equal to a plus 1. That implies a equal to 2 minus 1. That is 1. So we got the value of a also. A equal to 1, b equal to 1 and c equal to 1 మనకు వచ్చాయి. So problem solve అయిపోయినట్టే. How can we write the problem now? 2x square plus 2x plus 1 by x cube plus x square. ఇదే కదా మన ప్రాబ్లమ్. సో దాన్ని మనం ఎలా రాసాం? a by x plus b by x square plus c by x plus 1 అని రాసాం. దట్ ఈస్ ఈక్వల్ టు a అంటే 1, 1 by x plus b అంటే 1, 1 by x square plus c అన్న 1, 1 by x plus 1. That's it. So let us see one more problem. So the problem is resolve x square minus x plus 1 by x plus 1 into x minus 1 whole square into partial fractions. So ఇది కూడా repeated linear factors అన్నమాట. డినోమినేటర్ లో repeated linear factors ఉన్నాయి మనకి. ఓకే, సో దీన్ని రిజాల్వ్ ఎలా చేస్తాం మనం? x square minus x plus 1 by x plus 1 into x minus 1 whole square. That is equal to a by x plus 1 plus b by, ఇది రిపీటెడ్ కాబట్టి x minus 1 ఫస్ట్ రాస్తాం ప్లస్ హోల్ స్క్వేర్ వరకు ఉంది కాబట్టి c by x minus 1 whole square. ఓకే, సో now taking the LCM on both sides. సో ఆల్రెడీ ఇటువైపు LCM ఉంది డినామినేటర్. సో LCM RHS సైడ్ తీస్తే మనకి x plus 1 into x minus 1 whole square. ఓకే, సో a into x minus 1 whole square plus b into x minus 1 into x plus 1 plus c into x plus 1. Okay, very simple problem. Okay na? Now put x equal to 1. ఎందుకు x ఈక్వల్ టు 1 పెట్టాలి అంటే కొన్ని టర్మ్స్ మనకి క్యాన్సిల్ అయిపోతాయి, 0 అయిపోతాయి అన్నమాట. సో ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో పుట్ x ఈక్వల్ టు 1 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? 1 minus 1 plus 1 LHS సైడ్ 1 స్క్వేర్ కదా, minus 1 plus 1 that is equal to a into 1 minus 1 whole square plus b into 1 minus 1 into 1 plus 1 plus c into 1 plus 1. Okay, that is equal to 0 plus 0 plus 2c. Idi 0, 1 minus 1 0, this is 2c. Idi 1 minus 1 0 plus 1, that is 1. Therefore 1 is equal to 2c, that implies c is equal to 1 by 2. Now put x equal to minus 1. minus 1 మళ్ళీ రెండు వైపులా పెడితే minus 1 whole square minus minus 1 plus 1 is equal to a into minus 1 whole square plus b into minus 1 into minus 1 plus 1 plus c into minus 1 plus 1. Okay, so minus 1 whole square is 1
minus into minus 1 is plus 1 that is equal to a into minus 2 whole square plus minus 1 into plus 1 is minus 1 plus 1 is 0. 0 into anything is 0 plus minus 1 plus 1 is 0. 0 into c is 0. Okay. So that is equal to minus 2 whole square ante 4. 4a. Idi 3. 1 plus 1 plus 1 is 3. 3 equal to 4a. That implies a equal to 3 by 4. So manaki c value ochindi, a value ochindi. Now comparing the quotients of x square on both sides. Comparing quotients of x square on both sides. మనకి ఎలా వస్తుంది కంపేరింగ్ ద కోషన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషంట్ 1 సో 1 ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఏముంది ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ ప్లస్ బి సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాబట్టి బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ సో కోషంట్ ఈజ్ బి ఇక్కడ కూడా హోల్ స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ద కోషంట్స్ అన్నమాట a plus b 1 is equal to a plus b so we know the value of a putting that in this equation 1 is equal to 3 by 4 plus b that implies b is equal to 1 minus 3 by 4 LCM తీస్తే 4 minus 3 by 4 that equal to 1 by 4 so maniki b equal to ఎంత వచ్చింది 1 by 4 so we got all the three values a equal to 3 by 4 b equal to 1 by 4 and c equal to 1 by 2 so we have the problem like this so దీనిలో మన abc values ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే so a value ఎంత 3 by 4 3 by 4 into x plus 1 plus b value 1 by 4 1 by 4 into x minus 1 plus c value 1 by 2 1 by 2 into x minus 1 whole square so this is the required answer that's it the third sum is resolve 3x minus 18 by x cube into x plus 3 into partial fractions సో గివెన్ సమ్ ఎలా ఉంది మళ్ళీ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ లీనియర్ ఫ్యాక్టర్స్ కింద మనకి ఉంది ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఏ బై రిపీటెడ్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఏ బై ఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ క్యూబ్ ప్లస్ డి బై ఎక్స్ ప్లస్ 3 ఓకే సో ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 a into ఏమవుతుంది x square into x plus 3 plus b into x plus 3 plus c into x plus 3 plus d into x cube సో LCM తీసుకుంటే మనకి ఈ విధంగా వచ్చింది సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం put x equal to 0 x equal to so దీని denominators cancel అయితే put x equal to 0 on both sides పెడితే ఏమవుతుంది 3 into 0 0 minus 18 3 into 0 minus 18 is equal to a into 0 into 0 plus 3 plus b into 0 plus 3 plus c into 0 plus 3 plus d into 0 ఇదంతా ఏమవుతుంది a into 0 is 0 this part is again 0 this is 3c plus 0 సో మనకి 3c ఒకటే ఇటువైపు మిగిలింది ఇటు minus 18 that implies c equal to minus 18 by 3 that is minus 6 so c equal to minus 6 so we have the expression like this now put x equal to minus 3 on both sides
అప్పుడు 3 ఇంటూ -3 -18 ఈక్వల్ టు a ఇంటూ -3 హోల్ స్క్వేర్ -3 + 3 ప్లస్ b ఇంటూ -3 ఇంటూ -3 + 3 ప్లస్ c ఇంటూ -3 + 3 ప్లస్ d ఇంటూ -3 హోల్ క్యూబ్. సో దిస్ ఈస్ -3 ఇంటూ 3 -9 -18 -9 -18 ఈక్వల్ టు ఇది 9 కదా, కానీ -3 + 3 0 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 ప్లస్ -3 + 3 0 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 ప్లస్ -3 + 3 0 0 ఇంటూ c ఈజ్ 0. ఇక్కడ మనకు మిగిలింది -27d 3 క్యూబ్ -3 హోల్ క్యూబ్ మీన్స్ -27 ఇంటూ d. సో ఇటువైపు కూడా -27 ఇటు -27d. దట్ ఇంప్లైస్ d ఈక్వల్ టు -27 బై -27 ఈక్వల్ టు 1. d ఈక్వల్ టు 1. సో మనకున్న ఈక్వేషన్లో కంపేరింగ్ ద కోషంట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఎక్స్ క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ క్యూబ్ లేదు, సో 0. సో RHS side a into x square into x, that is x cube, that is a into x cube కాబట్టి a quotient, plus d into x cube, that is quotient is d. That implies d value మనకు తెలుసు 1 అని. Substituting d value a plus 1 equal to 0. That implies a equal to -1. Okay. Now comparing the quotients of x square on both sides. సో ఎక్స్ స్క్వేర్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమీ లేదు, సో 0. ఆర్హెచ్ఎస్ సైడ్ మనకి ఏముంది, బి ఎక్స్ ఇంటూ ఎక్స్, సో ఎక్స్ స్క్వేర్ కాబట్టి బి. 3a ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3 కాబట్టి 3a ప్లస్ బి ఇంటూ ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్. సో ఇంకెక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ లేవు. వీ నో ద వాల్యూ ఆఫ్ a, దట్ ఈస్ -1. Substituting that we get 3 into -1 plus b equal to 0. That implies b equal to 3. So -3 ఇటు వెళ్తే +3 అవుతుంది. So b equal to 3. Now we got all the values a, b, c and d. అవి సబ్స్టిట్యూట్ చేసేస్తే ప్రాబ్లంలో సాల్వ్ అయిపోయినట్టే. సో మనకున్న ప్రాబ్లం ఏంటి, మనం స్టార్టింగ్లో రాసుకున్నది 3x - 18 by x cube into x plus 3. సో a by x plus b by x square plus c by x cube plus d by x plus 3 అని రాసుకున్నాం. సబ్స్టిట్యూటింగ్ వాల్యూస్ ఆఫ్ a, b, c, d. a -1 by x plus b 3 కాబట్టి 3 by x square plus c is, what is the value of c? -6. So -6 by x cube plus d is 1 by x plus 3. That's it. These 3 problems ఈ క్లాస్లో నేర్చుకున్న very important for your IPE 4 marks. Okay, let us see you in the next class with some more important IPE 4 marks problems. Okay, see you.